నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ ఎట్ హోమ్. ఈరోజు మనం మంచి రుచికరమైన చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా అలానే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడైతే మనం చూద్దాం. మామూలుగా అయితే పప్పుచారు కానీ ఆకుకూర పప్పు కానీ అలా చేసుకున్నప్పుడు సూపర్ కాంబినేషన్ అండి. రైస్తో కూడా కలుపుకొని తినచ్చు అన్నమాట. రోటీ కానీ నాన్ చపాతీ పుల్కాలతో కూడా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ చికెన్ ఫ్రైని మనం టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త రెసిపీస్తో అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ విత్ బోన్తో అయితే ఉందన్నమాట. దీన్ని అయితే నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా పోయే వరకు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలానే ఉప్పు కారం అనేది వేసుకుంటున్నాను. చికెను ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకుంటే మనకు స్మెల్ అనేది అయితే ఉండదండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న మనం ఒక 4 to 5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ చికెన్లో కొద్దిగా పసుపు అలానే కారం కొద్దిగా సాల్ట్ వేసేసి కొంచెం పచ్చి కరివేపాకు వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇందులోకి మనము 1/2 చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటాము. ఇలా మంచిగా మసాలాలన్నీ వీటికి పట్టే విధంగా అయితే మనము మ్యారినేట్ చేసుకోవాలండి. నిమ్మరసం కూడా వేసుకోవాలి, అసలు మర్చిపోకండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ప్రతి ముక్కకి ఈ మసాలా అనేది పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టుకుంటే చాలా మంచిగా అయితే మసాలాలని చికెన్ అనేది అయితే పీల్ చేసుకుంటుందన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదండి. ఇందులోకి అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకుంటున్నాను. ఈ ముక్కలు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయ్యాక అలానే ఒక పచ్చిమిర్చిని తీసుకొని నిలువుగా అయితే కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. పచ్చిమిర్చి అనేది మీ స్పైస్కి తగ్గట్టు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి మంచిగా మనకి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా అయితే కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు నేను ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా వేసాను. అలానే ఇప్పుడు ఫ్రైలో కూడా కొద్దిగా అనేది అయితే యాడ్ చేస్తాను. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేస్తే మనకు కరివేపాకు తినని వాళ్ళు కూడా ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది కాబట్టి తినేస్తామన్నమాట. కరివేపాకు అనేది ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదండి స్టార్టింగ్లోనే. ఎందుకంటే మనం చికెన్ అనేది యాడ్ చేశాక ఇది ఫ్రై కాబట్టి మనం బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి ఆనియన్స్ మనకు కావాల్సిన కలర్లో అయితే వచ్చేస్తాయన్నమాట. గోల్డెన్ కలర్కి మనం స్టార్టింగే గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకుంటే అవి లాస్ట్కి వచ్చేసరికి బాగా మాడిపోయి చేదు అనేది అయితే ఉంటుందన్నమాట ఫ్రై. సో మీరైతే ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకే చూడండి. ఎక్కువ గోల్డెన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా స్టార్టింగ్లోనే గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదండి. ఫ్రై అంటే మనము చాలా లాస్ట్ వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కాబట్టి అవనేవి ఇంకా ఓవర్ హీట్ వల్ల ఎక్కువ ఫ్రై అయిపోయి మన ప్యాన్కి కూడా స్టిక్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడైతే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశాను. ఈ చికెన్ని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకి ఇందులో నుంచి వచ్చిన వాటర్ ఎగిరిపోతే
మనకి ఈ చికెన్ అనేది అయితే ప్యాన్కి స్టిక్ అయిపోతుంది అనమాట. మనము ఈ చికెను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని మనం ఈ ఫ్రై ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ చేస్తామో ఆ లోపు అయితే మనకు చికెన్ అనేది అయితే మ్యారినేట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మంచిగా మ్యారినేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఇందులో వేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే వాటర్ అనేది అయితే మనకు వస్తుందండి. ఈ వాటర్లోనే మనకు చికెన్ అనేది అయితే కుక్ అయిపోతుంది అనమాట. మనము ఎక్స్ట్రాగా వాటర్ అనేది అయితే వేయాల్సిన అవసరమే లేదు. మనము మంచిగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మిడిల్లో అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ చికెన్ని బాగా డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేవి వస్తాయి. ఈ నీళ్ళు అనేవి ఎగిరిపోవాలండి. అప్పుడే మనకి చికెన్ కూడా కరెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఇందులోంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయి మనం వేసిన ఆయిల్ అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట. తక్కువ ఆయిల్తోనే మంచి కలర్ వచ్చే వరకు అయితే మనము ఫ్రై అనేది చేసుకోవాలండి. మళ్ళీ మనం ఎక్కువ ఆయిల్ వేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయి మనం వేసిన ఆయిల్ అనేది అయితే బయటకు వస్తుంది కదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకు ఫ్రై అయిపోవాలి. ముక్క అనేది అయితే మనకి మంచిగా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో అయితే మిక్స్ చేసుకుంటూ మనము ఈ ఫ్రై అన్నది అయితే చేసుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఆ ఆనియన్స్ వేయడం వల్ల మనకైతే అడుగు అనేది అయితే అంటుతుంది అనమాట, కొద్దిగా అవి ఎక్కువ ఫ్రై అయితే. కాబట్టి చూసుకొని అయితే మిక్స్ చేసుకుంటూ అయితే చూసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి చికెన్ అనేది అయితే కుక్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు చికెన్ అయినా కూడా ఉడకట్లేదు అంటే జస్ట్ ఒక 2 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి, అంతే మనకి చికెన్ కుక్ అవుతుంది అనమాట. స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ఫ్రై ప్రాసెస్ అంతా కూడా. హై ఫ్లేమ్ పెడితే మనకు ముక్క అనేది అయితే ఉడకదనమాట. టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. ఏ వంటకైనా ఓపిక అనేది ఉండాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకైతే మొత్తం మసాలాలన్నీ పీల్చుకొని ఏ కర్రీ అయినా సరే టేస్ట్ అనేది అయితే ఎన్హాన్స్ అవుతుంది అనమాట. హై ఫ్లేమ్ పెడితే తొందరగా అవుతుంది కానీ మనకి టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఎప్పుడు వంట చేసినా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. మనం చికెన్ మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా పైకి తేలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వాడుతున్నాను. అదైతే ఒక 1/2 స్పూన్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి అయితే ఉప్పు, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే మీకు ఏవైనా మసాలాలు కావాలన్నా ఇక్కడే అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోవాలండి. ఉప్పు తగ్గినా కూడా ఇలాంటివి ఏదైనా అయితే మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకుంటాం కదండి, దానికి తగ్గట్టుగా మనకి పీస్కి పట్టిందా లేదా అనేది అయితే చెక్ చేసుకొని మళ్ళీ మనమైతే యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది మనం ఈ ఉప్పు అలానే కొద్దిగా పసుపు వేసాక ఇదైతే హోమ్మేడ్ మసాలా అండి. ఇందులో అయితే ధనియాలు, ఎండుమిర్చి, చెక్క, లవంగం ఇలాచి ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసి పౌడర్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మీరు తప్పకుండా ఇలా మసాలా ఇంట్లో చేసుకొని వేసుకోవడానికే ట్రై చేయండి. నేనైతే ఆ మసాలాను కూడా యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఇంతేనండి. ఒక 5 మినిట్స్ ఉంటే ఆ మసాలా పచ్చివాసన అనేది అయితే మనకి ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంటాము. ఇంకొద్దిసేపు అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మీరు కనుక లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర అనేది లేదనమాట ప్రజెంట్, అందుకని నేను యాడ్ చేయట్లేదు. మీ దగ్గర ఉంటే కొత్తిమీర లాస్ట్లో గార్నిష్కి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
చూశారు కదా, చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. తినేటప్పుడు కొంచెం నిమ్మకాయని పిండుకొని ఉల్లిపాయ యాడ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అన్షు వ్లాగ్స్ అట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ అయితే కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అదే రెసిపీతో అయితే మీ ముందుకైతే వస్తానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఏ వీడియో పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.